లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తెలంగాణ సీఎం కేసీఆర్ తలపెట్టిన ఆయుత చండీ మహాయాగం నేటితో ముగియనుంది. యాగం తర్వాత సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు, నిర్వాహకులు రాత్రి యాగస్థలిలోనే నిద్రించనున్నారు. అనంతరం సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా ఎర్రవల్లి నుంచి వేములవాడకు వెళ్లి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆయుత చండీ మహాయాగానికి నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరు కానున్నారు. దీంతో అధికారులు యాగస్థలి వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కేంద్ర బలగాలు యాగస్థలిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ సికింద్రాబాద్లోని విడిది నుంచి మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి యాగస్థలికి చేరుకుంటారు. యాగంలో పాల్గొన్న అనంతరం తిరిగి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడ నుంచి చండీ యాగానికి హాజరు కానున్నారు. చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి కేఈ, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి యాగంలో పాల్గొననున్నారు. చండీ యాగంలో భాగంగా మృత్యుంజయ హోమం, కుమారి సుహాసిని పూజ, కోటి సహస్రనామాలను ఋత్వికులు నిర్వహిస్తున్నారు. 4వ రోజు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు, తమిళనాడు గవర్నర్ రోషయ్య యాగంలో పాల్గొన్నారు. ఉదయం నుంచే ఎర్రవల్లికి భక్తులు పోటెత్తారు. దీంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీ పెరగడంతో యాగశాల వద్ద మరో 2 అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.